నాంది, ఉగ్రం వంటి విభిన్నమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన దర్శకుడు విజయ్ కనకమేడల ఈ నెల 30న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహితులతో తెరకెక్కించిన భైరవం అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీపై ట్రైలర్ రిలీజ్ తో అందరిలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రీసెంట్ గా విజయ్ కనకమేడలపై మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ విజయ్ తన ఫేస్బుక్ అకౌంట్ లో కొన్ని పిక్స్ కూడా షేర్ చేశాడని, కాబట్టి భైరవాన్ని బహిష్కరించాలంటూ మెగా అభిమానులు పోస్టులు చేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయంపై విజయ్ స్పందిస్తూ మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకి గుడ్ ఈవినింగ్. మే 18న భైరవం ట్రైలర్ రిలీజ్ చేశాం. అప్పటి నుంచి నా మీద సోషల్ మీడియాలో కొంచెం ట్రోలింగ్ జరుగుతోంది. దానికి ముందు నుంచి మెగా అభిమానులు నాకు సపోర్ట్ గానే ఉన్నారు. 2011లో మెగా హీరోల్ని విమర్శిస్తూ ఫేస్బుక్ లో ఒక పోస్ట్ చేశానని, మెగా అభిమానుల వైపు నుంచి ట్రోల్ జరుగుతోందని, అది నేను పెట్టిన పోస్ట్ కాదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే నేను అందరి హీరోలతో పనిచేశాను, కానీ ఎక్కువ మంది పనిచేసింది మెగా హీరోలతోనే, కాబట్టి వాళ్లతో నాకు మంచి అనుబంధం ఉంది. గబ్బర్ సింగ్ మూవీకి పనిచేస్తున్నప్పుడు కళ్యాణ్ బాగా సపోర్ట్ చేశారు. సాయిధరం తేజ్ ని పరిచయం చేసి ఒక మంచి కథ ఉంటే డైరెక్షన్ చేసుకో అన్నారు. తేజ్ తో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన నన్ను అన్నా అన్నా అని సంబోధిస్తారు. అలాంటిది నేను మెగా అభిమానులకు ఎందుకు దూరం చేసుకుంటాను? చాలా మంది లాగానే నేను కూడా మెగాస్టార్, పవర్ స్టార్ సినిమాలు చూసి డైరెక్ట్ అవుదామని ఇండస్ట్రీకే వచ్చాను. అటువంటిది నేనెందుకు వాళ్ళని దూరం చేసుకుంటాను? నా ఫేస్బుక్ ఖాతా హ్యాక్ అయింది. ఇంకొకసారి అలాంటివి రాకుండా ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటాను. ఎందుకంటే ఒక పక్కన నా సినిమాపై ట్రోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో ఎవరికైనా హ్యాక్ చేస్తుండొచ్చు. కాబట్టి ఇలాంటి తప్పు ఇంకోసారి జరగదు. దానికి నేను గ్యారంటీ ఇస్తున్నాను. మెగా అభిమానులకి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నానని విజయ్ ఎక్స్ వేదికగా తెలిపాడు.